అందరికీ నమస్కారం. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇరుముడి. అయితే ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది థియేటర్లో. అయితే ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, రేపే ఈ సినిమా అయితే మనందరి ముందుకు రాబోతుంది. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ కోసం అయితే చాలామంది ఎదురు చూసే ఉంటారు. మరి ప్రతిరోజు కూడా కలెక్షన్స్ అప్డేట్ అయితే అందజేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ సంబంధించిన దాంతో పాటుగా థియేట్రికల్ ఓటీటీ రైట్స్ని ఎంతవరకు కూడా ఇది కలెక్ట్ చేసింది ఈ సినిమా అనేది అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఇక సినిమా కథలో రవితేజ డ్రైవర్ పాత్ర పోషించబోతున్నాడు. అరటికాయలకు సంబంధించిన వ్యాపారి పాత్రలు కనిపించబోతున్నట్లుగా కూడా మనకి టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఇక తండ్రి కూతురు అనుబంధం సినిమాకు ప్రధాన భావోద్వేగ అంశంగా అయితే ఉండనుంది. ఈ సినిమాలో ప్రధానంగా ఈ యొక్క కాన్సెప్ట్ అయితే ఇదనమాట. ఇక సినిమాకి సంబంధించిన బడ్జెట్ వివరాలు చూసినట్లయితే కనుక ఇక ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే సినిమా మొత్తం మీద చూస్తే సుమారు 40 కోట్ల వరకు అయితే ఉంది. ప్రమోషనల్ ఖర్చులు ఇవన్నీ కూడా కలిపితే సుమారు 45 కోట్ల వరకు కూడా అయిందని కూడా మనకి టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఇందులో రవితేజ రెమ్యునరేషన్లో అయితే మాత్రం ప్రాఫిట్ షేరింగ్ అంశాన్ని అయితే మినహాయించి ఈ యొక్క లెక్కలు అయితే చెప్తున్నాయి. ఇకపోతే థియేట్రికల్ బిజినెస్ అనేది మనం ఇప్పుడు గమనిద్దాం. సినిమా విడుదలకు ముందే మరి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మంచి మొత్తాన్ని అయితే రికవరీ చేసుకున్నట్లుగా రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ఇక ఓటీటీ రైట్స్ సుమారు 18 కోట్ల వరకు అయితే ఉంది. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ కూడా మంచి రేటుకి అయితే అమ్ముడైనట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా బడ్జెట్తో 50% కంటే ఎక్కువ రికవరీ అయినట్లు కూడా ట్రేడ్ వర్గాలు అయితే ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాయి. అయితే ఏరియాల వారీగా థియేట్రికల్ బిజినెస్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. మరి ముందుగా చూసుకున్నట్లయితే కనుక నైజాం 8 కోట్లు, ఆంధ్ర 8 కోట్లు, సీడెడ్ 2 కోట్లు, తమిళనాడు 1 కోటి, అదేవిధంగా కర్ణాటక చూసినట్లయితే 1.25 కోట్లు, ఓవర్సీస్ చూసుకున్నట్లయితే కనుక 5 కోట్లు అనమాట. మొత్తం మీద సుమారు 25 కోట్ల వరకు కూడా మనకైతే థియేట్రికల్ రైట్స్ అయితే ఇక్కడ బిజినెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం మీద నైజంలో మైత్రి మూవీస్ మేకర్స్ సొంతంగా రిలీజ్ చేసినట్లయితే కూడా రిపోర్ట్లు పేర్కొంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.